ఆయన సేవకి వెళ్ళాడు పాస్టర్ గారు. సేవ నుంచి తిరిగి వచ్చేటప్పటికి 3 బిడ్డల్ని చంపేశారండి. 3 బిడ్డల్ని చంపేసిన తర్వాత ఆయన వచ్చి 3 శవాలు ఎదురుకుండా పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు వాడు వచ్చి, ఇప్పుడైనా చెప్పు, యేసు ప్రభువుడి గురించి బోధించడం మానేస్తావా లేదా? నేను మానను, యేసు ప్రభువుడి గురించి చెప్పకుండా నేను ఉండలేనని చెప్తున్నాడు. యేసయ్య ప్రేమను రుచి చూచినవాడు అలాంటి కృంగిన వేళలలో కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుతాడు. నా బిడ్డలు దేవుడి రాజ్యంలో ఉన్నారన్న నిరీక్షణ కలిగి ఉంటారు. నాకు ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుందని నిరీక్షణ కలిగి ఉంటారు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఇంతకంటే మంచి జాబ్ నాకు దొరుకుతుంది అని విశ్వాసం కలిగి ఉంటారు. అంతేగాని ప్రతిసారి కృంగిపోరు. ప్రతి చిన్న అపజయానికి కృంగిపోతే మనం జీవితంలో ఏమీ సాధించలేమండి. ప్రతి చిన్న ఆటంకానికి ఆగిపోతే మనం ముందుకు సాగలేము. నీకొచ్చే ప్రతి అపజయము ఒక స్టెప్పింగ్ స్టూల్గా తీసుకుంటే, ఒక అనుభవంగా తీసుకుంటే, కృంగిపోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచితే నీవు గొప్పవాడు అవుతావు.